హలో గైస్, వెల్కమ్ టు దిస్ థండర్ బోల్ట్స్ న్యూ ట్రైలర్ డీటెయిల్ బ్రేక్డౌన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఈ థండర్ బోల్ట్స్ ట్రైలర్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ తెలుసుకునే ముందు మీరు ఇంకా ఈ మూవీకి సంబంధించి ప్రీవియస్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ బ్రేక్డౌన్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ వెళ్ళి తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. ఇంక ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ ఏ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఈ థండర్ బోల్ట్స్ మూవీ సంగతేమో గానీ ఈ మూవీ హైప్ ట్రైలర్‌లో బాగానే పెంచుతున్నారు. ఒకవేళ ఇదే హైప్ గనక మూవీ రిలీజ్ అయ్యాక లేకపోతే మాత్రం మూవీ ఎంపాలనే చెప్పుకోవాలి. ఓకే. ఈ ట్రైలర్ మొత్తంగా చెప్పాలి అంటే వాలెంటినా అలెగ్రా, సెంట్రీ, థండర్ బోల్ట్స్ వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ ట్రైలర్ ఫస్ట్ షాట్‌లో మనకి అవెంజర్స్ టవర్‌ని చూయిస్తారు. తర్వాత మనకి బిగ్ గేమ్ ట్రైలర్‌లో వాలెంటినా అలెగ్రా మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్‌ని చూయిస్తారు. ఈ కాన్ఫరెన్స్ లో వాలంటీన్ దగ్గర మాట్లాడుతూ మన దగ్గర సత్తా ఉన్న సూపర్ హీరోస్ లేరు, మనకేమో రక్షణ కావాలి అంటూ ఉంటుంది. ఈ డైలాగ్ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. యాక్చువల్ గా ఈ సూపర్ హీరోస్ కాన్వర్జేషన్ మొత్తం కూడా సెంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే వాలంటీన్ దగ్గర ముందున్న సూపర్ హీరోస్ అందరిని కూడా లెక్కలోంచి తీసేసింది అన్నట్టుగా అనిపించింది. తర్వాత వాలంటీన్ దగ్గర సెంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదిగో ఇతనే అత్యంత శక్తివంతుడు, అవెంజర్స్ అందరినీ కలిపినా గానీ ఇతనికి సాటి రారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మరి థోర్ ఏం చేయాలి? చీర జాకెట్ వేసుకొని లుంగి డాన్స్ చేయాలా? సారీ, ఇక్కడ థోర్‌ని ఏమి తగ్గించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సెంట్రీని ఎందుకు అంత హైప్ చేశారు అని. యాక్చువల్ గా కామిక్స్ లో సెంట్రీని 3 టైమ్స్ ఓడించిన థోర్‌ని ఎందుకు అంత లెక్క చేయకుండా డైలాగ్ రాశారు అన్నట్టు అనిపించింది. వీళ్ళు వాలంటీనా అలెగ్రా ఇలా మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఈ సెంట్రీతో కొంత ఫ్రెండ్షిప్ అనేది వాలంటీనా అలెగ్రాకి ముందు నుంచి ఉంది అన్నట్టు అనిపించింది. తర్వాత సెంట్రీ మాట్లాడుతూ శక్తివంతుడైన దేవుడు ఎవరి నుండి అయినా ఎందుకు ఆర్డర్స్ తీసుకోవాలి, ఎందుకు వాళ్ళని పాటించాలి అని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఇంకా సెంట్రీ మాట్లాడుతూ నేనేంటో ఏం చేయగలను అందరికి చూపిస్తా అని వాలంటీనా అలెగ్రాతోనే అంటున్నట్టు అనిపిస్తుంది. దట్ నెక్స్ట్ సీన్ లో ఫస్ట్ కాన్వర్జేషన్ బట్టి చూస్తే మాత్రం సెంట్రీని వాలంటీనా అలెగ్రా యూస్ చేసుకోవాలి అనుకుంటుంది. కానీ ఏదో ఒక రీజన్ వల్ల సెంట్రీ ఈవిల్ గా మారాడు అనేది ఈ డైలాగ్ వింటే అర్థం అవుతుంది. తర్వాత సెంట్రీ తన పవర్స్ ని యూజ్ చేసి మనుషుల్ని చాలా సింపుల్ గా చంపేసేది మనకు చూపిస్తారు. ఇది మనకి బిగ్ గేమ్ ట్రైలర్ లో చూపించిందే. మనకి మూవీలో సెంట్రీ హైప్ ని ఎంత పెంచుతున్నారో అర్థం కావట్లేదు కానీ ఒక ముక్కలో చెప్పాలంటే డీసీయూలో సూపర్ మ్యాన్ కూడా ఈ హైప్ ఎప్పుడూ ఇవ్వలేదనే చెప్పాలి. ఈ ట్రైలర్ లోని కొన్ని సీన్స్ లో సెంట్రీ వాయిడ్ పవర్ సోర్స్ ని యూజ్ చేస్తున్నట్లుగా అనిపించింది. బట్ అది నార్మల్ సెంట్రీనో వాయిడ్ సెంట్రీనో అర్థం కావడం లేదు. కానీ థండర్ బోల్ట్స్ లాంటి టీం ని బీట్ చేయడానికి వాయిడ్ సెంట్రీ అసలు అవసరం ఏముంది? మరి ఆ సీన్ లో వాయిడ్ ఎక్స్ప్లోషన్ ఎందుకు అలా చూయించారు అనేది అర్థం కాలేదు. నిజంగానే వాయిడ్ సెంట్రీని మూవీలో చూయించబోతున్నారా? ఇదో క్వశ్చన్ గా మారింది ఇప్పుడు. తర్వాత ఒక ఫీమేల్ సెంట్రీ మన కంట్రోల్లో లేడు, వాడు చాలా ప్రమాదకరం, అవెంజర్స్ ఇంక లేరు, మనందరినీ కాపాడేది ఇంకెవరు అని ఒక ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సీన్ లో బకీ, రెడ్ గార్డియన్, ఎలెనా, యుఎస్ ఏజెంట్, గోస్ట్ వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మనమే సేవ్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. దానికి ఎలెనా మనమా అంటూ ఉంటే బకీ మాట్లాడుతూ ఇంకేదైనా ఉద్ధరించే పని చేయాలి అనుకుంటున్నావా అని కాన్వర్జేషన్ లో మెన్షన్ చేస్తాడు. తర్వాత ఎలైనా కాన్వర్జేషన్ లో బక్కీతో మాట్లాడుతూ ఇదంతా కరెక్ట్ కాదు, మేము చాలా తప్పులు చేసాం అంటూ ఉంటుంది. దానికి బక్కీ మాట్లాడుతూ పారిపోయి కృంగిపోతావో లేదా పోరాడి గెలుస్తావో నీ ఇష్టం అని ఒక వేరే లెవెల్లో డైలాగ్ ఉంటది. తర్వాత మనకి కొంత లాస్ట్ ట్రైలర్ బిగ్ గేమ్ ట్రైలర్ లో ఏదైతే కొన్ని సీన్స్ ని థండర్ బోల్ట్స్ చూయించారో ఆ సీన్స్ కూడా ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తారు. బట్ నెక్స్ట్ సీన్ లో మాత్రం సెంట్రీ మాట్లాడుతూ పోరాడి ప్రయోజనం లేదు, మీరేం గొప్ప హీరోలు కాదు అంటూ ఉంటే రెడ్ గార్డియన్ మేము థండర్ బోల్ట్స్ అని గ్రంటింగ్ గా చెప్తూ ఉంటాడు. రెడ్ గార్డియన్ ఇంకా అలా చెప్తూ ఉండడం తోటే ఈ ట్రైలర్ ఎక్కడితో ఎండ్ అవుతుంది. వెళ్ళి ట్రైలర్ మొత్తంగా చూసుకుంటే ఒక డైలాగ్ ప్యాకేజ్ ట్రైలర్ అనే అనిపించింది. బట్ సెంట్రీ మాత్రం మనకి ఎక్స్ట్రా సీన్స్ ఏమి చూపించలేదు. అంటే మనకి ఏదైతే బిగ్ గేమ్ ట్రైలర్ లో సీన్స్ చూపించారో అవే సీన్స్ చూపించారు అండ్ ఒక 2 వైడ్ సీన్స్ ని మనకు చూపించారు. ఇప్పుడు నేనైతే ఇలా ఆలోచించకూడదు కానీ పోయి మనకి వెనమ్ ది లాస్ట్ డాన్స్ లో నల్ని ఎలా అయితే అవే సీన్స్ చూపిస్తూ వచ్చారో మూవీలో కూడా అలానే థండర్ బోల్ట్స్ లో సెంట్రీని కూడా చూయిద్దాం అనుకుంటే సినిమాని చూడడం కూడా వేస్ట్ అనే చెప్తాను. ఎంతైనా మళ్ళీ మనం ఒక శాంతి స్థాపన ఎండింగ్ ఈ మూవీలో చూడబోతున్నాం. అంటే థండర్ బోల్ట్స్ చివరికి సెంట్రీని కన్విన్స్ చేసి వాళ్ళందరికీ అగ్నెస్ట్ గా ఉన్న తనని థండర్ బోల్ట్స్ టీమ్ లో కలిపేసుకుంటారు. ఇంక అంతే జరిగేది. థండర్ బోల్ట్స్ ఎలాగో సెంట్రీని ఓడించలేరు కదా, అది అవ్వదండి, మీకు తెలుసు కదా. సో నేను ఎండింగ్ కి ఇదే జరుగుతుంది అని అనుకుంటున్నా. ఎంతైనా మాత్రం థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో గోరు గనక మనకు చూపించినట్టు ఈ మూవీలో సెంట్రీని చూపిద్దాం అనుకుంటే మూవీ ఖచ్చితంగా ఒక ఫ్లాపే అవుతుంది. దీని గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఈ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా థండర్ బోల్ట్స్ మూవీ పాస్ట్ ట్రైలర్ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్ డౌన్ వీడియోస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాటికి సంబంధించి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. Once again, thanks for watching this video, and I don't end this video without saying excelsior.